Hello foodies, how are you? Today our recipe is బక్షాల చారు. పోయిన వీడియోలో చెప్పినట్టు ఈ బక్షాల చారు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. పూర్ణం తయారు చేసేటప్పుడు మనం కందిపప్పు ఉడికించినప్పుడు మనం నీటిని వడపోస్తున్నాం కదండి. అలా వడపోసిన నీటితోనే మనం ఇప్పుడు బక్షాల చారు చేస్తున్నాం. మనకు పండుగలు వచ్చినప్పుడు మనం ఎలాగో భక్షాలు చేస్తుంటాం కదండి. సపరేట్గా కందిపప్పుతో చారు కాకుండా దీనితో మనం చారు చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా, చాలా ఈజీగా భక్షాలు చారు చేసుకోవచ్చు. ముందుగా మనం ఒక చిన్న బౌల్ని తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో కాస్త జీలకర్ర ఆవాలు వేసి అవి చిటపటలాడుతున్నప్పుడు 5 లేదా 6 ఎల్లిపాయలను వేసి అవి కాస్త బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఆయిల్లో వేగనివ్వాలి. ఇలా బ్రౌన్ కలర్లో వచ్చినప్పుడు 2 ఎండు మిర్చి ముక్కలు చేసి ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు మరియు సన్నగా తరిగిన టమోటా ముక్కలు, కారం 2 టేబుల్ స్పూన్, 1 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ను వేసి బాగా కలుపుకోవాలి. టమోటా మెత్తబడే వరకు కుక్ చేసుకోవాలి. మనం ముందుగానే కొంచెం చింతపండును నీటిలో నానబెట్టుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం వాటర్ను యాడ్ చేయండి, ఎందుకంటే నీళ్ళు లేకపోతే మాడిపోతుంది. చాలామందికి ఈ చారు అంటే ఎంతో ఇష్టపడుతుంటారు. మనం కాస్త ఇలా రుచిగా చేయడం వల్ల ఇంటిల్లిపాది 2 ముద్దలు ఎక్కువ తింటారు. ఇప్పుడు టమోటా కాస్త మెత్తబడింది కాబట్టి మనం ముందుగానే నానబెట్టిన చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి. చింతపండు రసం యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనకు బక్షాలు చారుకు కావాల్సిన కర్రీ రెడీ అయింది. మనం ఈ మిశ్రమాన్ని వడపోసిన కందిపప్పు నీళ్ళలో వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఈ పద్ధతిలో చేయడం వల్ల బక్షాల చారు మనకు ఎలాంటి టేస్ట్ కావాలో అలాంటి టేస్ట్ వస్తుంది. చివరగా చారు ఉడుకుతున్నప్పుడు తగినంత ఉప్పును వేసి బాగా కలుపుకోవాలి. చివరిలో కొంచెం కొత్తిమీరను వేయడం వల్ల మంచి స్మెల్తో పాటు మంచి రుచి ఉంటుంది. చూశారు కదండి, చాలా సింపుల్గా బక్షాల చారు రెడీ అయిందో. ఇలా సింపుల్గా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమ్మ మాస్టర్ మెను. బాయ్.